కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం జనకాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మీస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో హనుమాన్ భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాలపల్లి మంజూర్ నగర్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ దంపతులు. కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటా గురువారం విడుదల కానుంది. వీటితో పాటు దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కొరకు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లప్పి డిప్ జాబితా వెల్లడిస్తారు. కడప ఉక్కు పరిశ్రమలేతని ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రగల్భాలు పలికిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషాలకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని చెప్పారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పి తక్షణం ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ బావమర్ది దినేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వేముల మండలం పెద్దజూటూరు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజంపేట నియోజకవర్గంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ప్రసాద్ బాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన అన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీరామనవమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సింధు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద 46 ఏళ్ల నారాయణదాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఊరెళ్ల గ్రామం పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం రేపింది. బామ్మర్ది వరుసైన తుప్పటి భాస్కర్ గొడ్డలతో నరికి హత్య చేశాడు. అనంతరం చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సృష్టించిన అందగత్తెల కోసం మిస్ ఏఏ పోటీ సిద్ధమైంది. $20,000 ప్రైజ్ మనీ అందిస్తారు. తొలిగా మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడనున్నారు. భామలు, లుక్స్, సాంకేతిక నైపుణ్యాలు, సోషల్ మీడియాలో వీరి ప్రభావం నిర్ణేతలు పరిగణలోకి తీసుకోనున్నారు. విజేతలను మే 10న ప్రకటిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి.